జగ్గయ్యపేట పట్టణం రైతు బజార్ గేట్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద తన కుమారుడు చనిపోయి ఉన్నాడని పోలీస్ స్టేషన్లో తెలిపిన తల్లి, పోలీసు వారు అక్కడకు వెళ్లి చూడగా తలకు బలమైన రక్త గాయంతో రక్తపు మడుగులో బోర్లా పడి చనిపోయి ఉన్న వెంకయ్య పక్కన ఒక రాయి రక్తం అంటి ఉంది. సదరు రాయితో తల మీద బలంగా కొట్టి చంపిన వ్యక్తి సదరు సంఘటనపై విచారించి నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సాంకేతిక పరికరాలను ఉపయోగించి లేటెస్ట్ వెర్షన్ 4 మెగాపిక్సెల్ హీట్ ఫ్యూజన్ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. దానివలన ఈరోజు ఏ బైక్ యాక్సిడెంట్ జరిగినా ఆ బుద్ధిని వ్యక్తి ఎవరు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి, అదేవిధంగా ఏదైనా దొంగతనం జరిగినటువంటి కారకులు ఎవరు, అది ఏ విధంగా జరిగేది అనే విషయాలు, ఏదైనా స్నాచింగ్ జరిగింది ఎవరు వచ్చి ఈ విధంగా స్నాచింగ్ చేశారనేది, రీసెంట్గా రిపోర్ట్ అయినటువంటి డాల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అనే విషయాలు చాలా తొందరలో, అతి తొందరలో గంటల వ్యవధిలో ఈ యాక్సిడెంట్ కేసులు కానీ, దొంగతనం కేసులు కానీ, స్నాచింగ్ కేసులు కానీ, మిస్సింగ్ కేసులు కానీ ఛేదించడం జరిగింది. గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల, ఉన్నప్పటికీ వాటిని అమల్లో తీసుకురాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురై చాలా ఆలస్యంగా వీటిని కనుగొనడం జరిగేది. కానీ ఇప్పుడున్న పరిజ్ఞానంతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైనా జరిగితే దానిలో ఇవి నిగుడుగురుతమై ఉండటం వల్ల మనం వెంటనే చేయించడం జరుగుతుంది. దీన వ్యవస్థలో ఉంది. అతను చనిపోతే అతన్ని మట్టి చేసే ఖర్చులకు కూడా డబ్బులు లేని అత్యంత దీన వ్యవస్థలో ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి, అక్క ఇద్దరు ఎలా మట్టి చేయాలి, ఏ విధంగా చేయాలని బాధపడుతున్నారు. ఆ విషయం నేను మా ఎస్ఐ రాజు గమనించి వారి వద్దకు వెళ్ళి 10,000 ఇచ్చి ముందు మట్టి కార్యక్రమం పూర్తి చేయండి, తర్వాత ఏదైనా ఉంటే ప్రభుత్వపరంగా ఆదుకునే విధంగా ప్రయత్నం చేద్దామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది.